స్నేహ, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? అది మా ఫ్రెండ్కి చిన్న ప్రాబ్లం ఉంటేను. ఏం ప్రాబ్లం? అది ఇంటికి వెళ్తుంటే కళ్ళు తిరిగి పడిపోయిందంటక్క. అలాగా, నేను కూడా వస్తాను పద. నువ్వెందుకక్క? నేను వెళ్తానులే. ఇంత నైట్ టైంలో ఒక్కదానివే ఎలా వెళ్తావు? అవునవును, రోజు అసలే బాగలేదు, ఒక్కదాన్ని ఎలా వెళ్తా? ఇదిగో పద, నేను కూడా వస్తాను. నువ్వెందుకులే నాయుడు బావా, నేను ఒక్కదాన్నే వెళ్ళొస్తానులే. బలేదానివే, నీకు తోడు రావడం నా ఆశ్రమేంటి? పద పద. వద్దులే నాయుడు బావా. తోడొస్తానంటే వద్దంటావేంటి? ఏ రాకూడదా? అలాంటిదేం లేదక్క. మరైతే నాయుడు భవన్ తీసుకెళ్ళు. అలాగే. వెళ్ళాక ఫోన్ చేయండి. అలాగే పద స్నేహ, పద పద. స్నేహ, నేను మాట్లాడుతాను, నిజం చెప్పు. ఏంటి? ఇప్పుడు నువ్వు ఇంట్లోంచి బయటకు వచ్చింది గోకుల్ కోసమే కదా? నీకెలా తెలుసు? ఎంత అర్ధరాత్రి పూట ఎంత నువ్వు కంగారు పడతా బయటకు వచ్చావంటే అది ఖచ్చితంగా నీ మనసులో ఉన్న మనిషి కోసమే అనుకున్నాను. అదే నిజమని నాకు అర్థమైంది. అవును నాయుడు బావా, గోకుల్ ఫుల్గా తాగి పడిపోయాడంట. తాగాడా? ఇదేంటిది? మొన్న కదా నీకు తాగనని మాట ఇచ్చాడు. ఇప్పుడు అదంతా ఎందుకు నాయుడు బావా? ముందు అతను ఎలా ఉన్నాడో చూద్దాం. ఇదిగో ఆటో, తొందరగా పోనీ, తొందరగా. ఇదిగో ఇక్కడ ఆపు 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 ఆపోయా బాబు. గోకులు రా. అయ్యి బాబు, ఎలా పడిపోయింది? లేపండి లేపండి బాబు, లేపండి లేపండి, పైకి లేపండి. ఆటో దాకా సాయం చేయండి బాబు. అలాగే అండి. సార్ ఫోను. అతను ఫోన్ అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. ఆటో బాబు పోనే. జాగ్రత్త, మెల్లగా. ఆ తలగడేటి కాలు పైన పెట్టుకో మెల్లగా. అది నో, నేను ఒప్పుకోను. ఆ పాట పాడడం అంటే జరిగితే నా స్నేహానే పాడాలి. ఏంటి గోకుల్ ఇది? నువ్వేం చేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? నవ్వుతున్నారు గోకుల్ నిన్ను చూసి. అయినా ఏంటిది గోకులు? మొన్నే కదా స్నేహం మీద ఒట్టేసి మరి ప్రాణం పోయినా మందు ముట్టనని చెప్పావు. అలా మాట ఇచ్చి మళ్ళీ ఆ మాట తప్పుతావా? మాట తప్పు నువ్వు మందు అవుతావా? ఏం చెప్పమంటావు నాయుడు బావా? తాగాలని నాకు లేదు, కానీ బాధ భరించలేక తాగేశాను. తాగిన ప్రతి ఒక్కడో తన తప్పును తప్పించుకోవడానికి ఇలాగే చెప్తుంటాడు అంకలో. నో, నేను తప్పు చేస్తే ఒప్పుకునే టైపే గాని తప్పుని తప్పించుకునే టైప్ కాదు. ఎస్, నేను తాగాను. దానికి కారణం ఎవరు? స్నేహ. నేనా? అవును, నేనెంతో కష్టపడి ప్రాణం పెట్టి అద్భుతమైన ట్యూన్ ఇస్తే ఆ ప్రొడ్యూసర్ గారు నిన్ను పాడొద్దన్నాడు. వాడి గాడిద గొంతు కూతురుతో పాడిస్తానంటున్నాడు. లేదంటే వాడి సినిమాలో నాకు ఛాన్స్ ఇవ్వనన్నాడు. పోతే పోనే, ఆ సినిమా కాకపోతే వేరే సినిమాలు రావా? కానీ స్నేహకు మాత్రం ఇంత మంచి ట్యూన్ దొరకచ్చు, దొరకకపోవచ్చు. తనకి స్నేహం మాత్రమే న్యాయం చేయగలదు. అందుకే వాడి బోర్డ్ ఆఫర్ వద్దని చెప్పి వచ్చేశాను. కానీ నేను పాడించలేకపోతున్నానన్న బాధ మాత్రం ఇక్కడ గుచ్చుకుంటుంది స్నేహ. ఆ బాధను మర్చిపోవడానికే తాగాను. ఇదిగో గోకులు, ఇదిగా బాధ ఉందని, బాగాలేదని
ఇలా మందు తాగడం కరెక్టా ఆ? అన్నిటికీ మందు తాగడం పరిష్కారం అయితే దేశంలో సగం మంది తాగుబోతులు అవుతారు. ఏదైనా సమస్య ఉంటే దానికి పరిష్కారం వెతకాలి కానీ ఇలా మత్తు రూపంలో కొత్త సమస్యలు తెచ్చుకోకూడదు గోకులు. ఆ? చూడు నీ వల్ల స్నేహ అర్ధరాత్రి రోడ్డును పడాల్సి వచ్చింది. కరెక్టా ఇది కరెక్టా? సారీ స్నేహ, ఐఎమ్ రియల్లీ సారీ. నేను బాధ పెట్టాను. నా ప్రాణం పోయినా మాత్రం వేరే వాళ్ళతో ఆ పాట పాడమని స్నేహ. ఎప్పటికైనా నువ్వే పాడాలి. దేశం మొత్తం నీ పేరు మారు మ్రోగాలి. స్నేహ గ్రేట్ సింగర్ అనాలి. ఎస్, స్నేహ గ్రేట్ సింగర్ అనాలి. ఏయ్, గోకుల్ తలకంది మనం వెళ్దాం పద, పడుకుంటాడులే, మనం పొద్దున వద్దాం.